నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. అమరావతి పరిరక్షణ సమితి అని చెప్పి వీళ్ళు ఒకటి పెట్టుకుని వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయి అంబటి రాంబాబు, పేరిని నాని, దేవినేని అవినాష్ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి పెద్ద రాద్ధాంతం చేద్దాం, సృష్టిద్దాం అని వెళ్తే వీళ్ళ పైన కేసులు నమోదైంది. వీళ్ళే వెళ్ళేటప్పుడు గుడ్లు, పెద్ద పెద్ద రాళ్ళు, ఆఖరికి టీడీపీ భవనాలపైన ఎవరైతే దాడి చేశారో గంజాయి ముత్తులో మొత్తం అమరావతి రైతులపైన దాడి చేద్దామని చెప్పి గుంపుగా వెళ్తే ఆ గుంపును తిరస్కరించి రాజధాని రైతుల మీద గుడ్లు సిరితే వాళ్ళు కూడా అదే గుడ్లు తీసుకుని వీళ్ళ మొహాల మీద పటాపటా కొట్టారు. ఇక్కడ దాకా స్టోరీ అందరికి అర్థమైంది. అంబటి రాంబాబు, పేరిని నాని, దేవినేని అవినాష్ అయితే సరిగ్గా మాట్లాడలేడు, అతనికి అది సీన్ లేదు, కానీ గుడ్డు పడితే తుడుచుకుంటున్నాడు. ఏంటి రేండి ఇక్కడ. సో ఆ లెవెల్లో ఉన్న దేవినేని అవినాష్ పరిస్థితి ఇది. కాకుండా పేరిని నానికి తొందరగా కారు తీయండి, నాయుడు గారి మీద మళ్ళీ గుడ్లు పడతాయి కానీ బందర్ నాని చూసి జాలి పడే పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. పారిపోయారు. వెళ్తున్న వాళ్ళని కూడా మహిళా రైతులు ఆఖరికి కారు ఎక్కి పారిపోదాం అనుకున్న వాళ్ళని ఈపి పటేక్మని మండేదట్టు వాళ్ళ చేతుల్లో ఉన్న కర్రలతో బాచిపోయేటట్టు తాట తీశారు. దీన్ని ప్రతి ఒక్కళ్ళు సమర్థిస్తారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఇలాంటి అరాచకాలు మామూలే. అక్కడ మనకి నవాంగన్ ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చెప్పులేస్తే అది ప్రొటెస్ట్లో ఒక భాగం, అది ఎక్స్ప్రెషన్ రైట్ అది అన్నారు. సో నవాంగన రాజ్యం ప్రకారం ఈరోజు వాళ్ళు కూడా చేతిలో ఉన్న గుడ్లు, చేతిలో ఉన్న బ్యానర్లు పెట్టి పటా 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 పీక్తే ఏలాడేసుకుంటే మొహం వేసుకుని వచ్చారు. సో ఇక్కడ ఈ గొడవలో మనకి హైలైట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అంబటి రాంబాబు ఏం చెప్పాడు, నేను మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పొచ్చాడా లేదా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏంటి ఇక్కడ రాజమండ్రిలో చెప్పొచ్చా ఇల్లు వస్తానన్నా అటు అనకూడదు సార్, జైలు దగ్గర ఇల్లు వస్తాను అనకూడదు అన్నారు. ఈ 5 సంవత్సరాలు మళ్ళా పంపిస్తారయ్యా లోకేష్, నేను సిద్ధంగా ఉన్నాను రావడానికి అని కూడా చెప్పా. ఐ డోంట్ కేర్. సో అంబటి రాంబాబుకి తదాస్ దేవతలు ఆశీర్వదించారు. ఒకటి, పోలీసుల పైన ఎప్పుడు రెచ్చిపోతూ ఉంటాడు చిల్లర గొడవలకు అంబటి రాంబాబు. సో అంబటి రాంబాబు పైన ఆ కేసు నమోదైంది. ఆ కేసు అయితే 41 నోటీస్ ఇచ్చి వదిలేస్తారులే ఈ క్యాండిడేట్ అనుకుంటే కానే కాదు. SC/ST అట్రాసిటీ కేసు, అక్కడున్న మహిళల్లో దళితుల్ని అమ్మనాభూతులు తిట్టాడు కాబట్టి ఇతని పైన SC/ST కేసు నమోదైంది. ఈ రోజు అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడానికి అన్ని సన్నాహాలు రెడీగా ఉన్నాయి. ఈసారి వెళ్తే 14 రోజులు రిమైండ్ పడుతుంది. పడిన తర్వాత ఈ క్యాండిడేట్ పైన లిక్కర్ లాజిస్టిక్స్ కేసు ఉంటే ఎక్స్టెండ్ అయిపోయి రాంబాబు అనుకుంటే లోపల స్టెప్లు వేసుకుని రిహార్సల్ చేసుకోవడం తప్ప ఇంతకంటే సీన్ లేదు. రాంబాబు చేసిన ఓవర్ యాక్షన్ ఒక్కసారి చూడండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు చూడండి క్యాండిడేట్, గంజాయి మత్తులో రాజధాని పైన దాడి చేయడానికి వచ్చిన పానుగంటి చైతన్య. ఈ క్యాండిడేట్ 2021లో మనం చూసుకుంటే టీడీపీ కార్యాలయం ధ్వంసంలో ఇదిగోండి ఈ క్యాండిడేటే చెలరేగిపోయి రెచ్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడు. మొన్న రౌడీలందరినీ వేసుకెళ్ళి వీళ్ళందరూ రెచ్చిపోయి చేసిన చెలగాటం ఇది. ఇది మొన్న డ్రోన్ కెమెరాలు ఎగరేస్తామని చెప్పారు హోమ్ మినిస్టర్, దాంట్లో దొరికిన ఫుటేజ్ ఇక్కడ చూడండి. సో ఈ లెవెల్లో చింతకాయ కొట్టుడు, అప్పడాల కర్రలతో దెబ్బలు తిందే సరిపోకుండా అంబటి రాంబాబు, పేరిని నాని, దేవినేని అవినాష్ పైన పోలీసుల పైన చేసుకున్న కేసులు నమోదైనవి. కానీ అంబటి రాంబాబుకి స్పెషల్గా దళితుల పైన SC/ST కేసు నమోదైపోయింది. ఇప్పుడు ఇతని పైన ఎనీ టైం పోలీసులు ఇతను అరెస్ట్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి అమరావతి ఎలమెంట్ చెప్పలేదండి వీళ్ళందరినీ. నాకు అర్థం కాదు ఏంటి వీళ్ళు అమరావతి పచ్చి ద్రోహులు, అమరావతి రైతుల్ని ఈడ్చి పడేసినాళ్ళు. ఈ దేవుడా ఎక్కడున్నావు అని చెప్పి అదేదో అంటారు చూడండి, 4 ఏళ్ళు 5 ఏళ్ళు కలిపి ఇలా పూజలు చేస్తారు, నాకు ఓ రోజు వస్తుంది. ఆ రోజు వీళ్ళకి వచ్చింది, తాట తీశారు ఒక్కొక్కరికి. అక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది జగన్ వెళ్ళమంది మావిగన్కి, వీళ్ళు వెళ్ళింది అమరావతికి. సో అందుకే ఈ వ్యతిరేక దాడులు పడినాయి. ఏది ఏమైనా మరికొద్దిసేపట్లో అంబటి రాంబాబుని ఈడ్చుకుంటూ పోలీసులు తీసుకెళ్లే దృశ్యం మీ ముందుకు తీసుకురావటం నా కర్తవ్యం. వెయిట్ చూడండి. ఈరోజు నెక్స్ట్ షో జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యటిస్తాను నేను అమరావతిలో అని చెప్పి ఒక బోడీ ట్విట్టర్లో ట్వీట్ వేశాడు. దానిపైన ఖచ్చితంగా ఉంటుంది. అంబటి అరెస్ట్ కనువిందులుగా మీ అందరికీ చూపించడం ఖాయం. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా కాస్త పడే కర్ర అంబటి వీపు పైన, దాంతో పేరుని వీపు పైన పడుంటే
కరెక్ట్గా ఉండేదా? దేవినేని అవినాష్ అయినా గుడ్డు పగిలినా కూడా సెన్స్ లేకుండా తర్వాత ఎవరో చెప్తే తుడుచుకునే పరిస్థితితో ఉన్నాడంటే షాక్ అయిపోయారా లేకపోతే ఏంటి? దాని గురించి కూడా మీ కమెంట్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.